ఆయన ఏం పేరన్నా? శ్రీను అన్న. ఓకే అన్న, ఇప్పుడు త్వరలో ఎన్నికలు ఉన్నాయి కదా అండి మీ ఆంధ్రాలో. ప్రతిపాడు నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనుకుంటున్నారు? ఈసారి వైసీపీ కష్టమే అన్న, ఎందుకంటే ఇప్పుడు ఉన్న లోకల్ ఇన్ఛార్జి ఎవరికి తెలియదు కదా, అందుకని చెప్పి కష్టం అనమాట. అదే లోకల్ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఈసారి అయితే టఫే, ఓకే, ఎందుకంటే తెలిసిన వాళ్ళని పెట్టలేదు కాబట్టి. అంటే ఇది వైసీపీ నియోజకవర్గం కదా, ఆ, అంటే గెలిచే అవకాశం లేదా ఇప్పుడు? గెలిచే అవకాశం అంటే ఇప్పుడు పాతం ఆల్రెడీ ఏదో చిన్న ఇష్యూ వచ్చి వెళ్ళిపోయారు కదా అవతల వైపు. ఇప్పుడు నెక్స్ట్ అంటే అన్న తెలిసిన వాళ్ళని పెడితే బాగుండేది. ఇప్పుడు తెలియదు కదా తను ఎవరో ఇప్పుడు వచ్చిన వాళ్ళు, అంటే ఇప్పుడు కొత్తగా అందుకని వచ్చిన అతను మీకు తెలియదా అండి? తెలియదు సార్. ఓకే, తెలియదు, మాకే కాదు ఎవరికి తెలియదు. అది అట్లాంటిది కష్టం కదా. ఈసారి వైసీపీ కష్టమే, ఇక్కడ టీడీపీనే అందరు అనుకుంటున్నారు. అది ఎవరన్నా తెలిసిన వాళ్ళు పెడితే బై ఛాన్స్ ఉండిద్ది, లేకపోతే కష్టం. అంటే తెలిసిన వాళ్ళని వెళితే గెలుస్తారు కానీ ఎక్కడో నుంచో వచ్చిన వాళ్ళు ఎక్కడో నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు పనులు అవ్వవు కదండి. ఇప్పుడు రెగ్యులర్గా తెలిసిన వాళ్ళు అనుకోండి చేస్తారు, అయితే ఈ పని అట్లా కష్టం కదా, అందుకని చెప్పి అందరూ అనుకుంటున్నారు అన్నమాట. ఓకే. హాయ్ బ్రదర్. హాయ్ అన్న, ఏం పేరు? అభిషేక్. ఎట్లుంది ఇక్కడ గుంటూరులో నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ప్రజెంట్ అయితే ఎవరున్నారో కూడా తెలియదు. ఓకే, నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రజెంట్ సుచరిత గారిని తీసి వేరే నియోజకవర్గానికి వేసారంట. ఓకే. మా వరకు అయితే సుచరిత గారు ఉంటే మాకు కొంచెం బెటర్, ఎందుకంటే ఆమె ఆల్రెడీ తెలుసు కాబట్టి ఈ లోకల్లో ఉన్నదంతా ఆమెకు తెలుసు. ఎట్లా ఎక్కడ ఎలా ఉంది, ఎక్కడ అభివృద్ధి చేయాలో అవన్నీ ఆమెకు తెలుసు కాబట్టి ఆమె ఇక్కడ ఉంటే బాగుండేది. ఎవరో కొత్త ఆయన తీసుకొచ్చి పెట్టారంట. అసలు ఆయన ఎవరో మాకు తెలియదు, ఇంతవరకు ఆయన ఎక్కడికి వచ్చింది లేదు. సో ఆయనకి మేము ఓట్లు వేయాలన్నా ఎలా వేస్తాం అంటే ఆయన తెలియదు కదా, ఆయన క్యారెక్టర్ ఏంటి, మేము ఆయన ఏం చేస్తాడు అన్నీ తెలిస్తే దాన్ని బట్టి మేము ఏదన్నా డెసిషన్ తీసుకున్నాం. సో ఆయన ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో ఆయనకు తెలియదు. ఓకే. సో అవన్నీ తెలిస్తే అట్లాంటి వాళ్ళని వేస్తే బాగుంటుంది. సో ఆమెను తీసుకెళ్ళి అక్కడ ఎక్కడో వేసారు. ఆమె సుచరిత మేడం గారు ఇక్కడ ఉంటే సో బెటర్, ఎందుకంటే లోకల్ క్యాండిడేట్ అయితే బెటర్ అండి. లోకల్ క్యాండిడేట్ అయితే బెటర్. అంటే ఇప్పుడు మీకు తెలిసిన లోకల్ క్యాండిడేట్స్ ఎవరైనా మీకు మన వైసీపీలో అంత స్ట్రాంగెస్ట్ పర్సన్ ఎవరున్నారండి? నాకు తెలిసి అయితే పద్మజ గారు అని ఆమె తెలిసిన ఉంది. సో ఆమెను కూడా పద్మజ గారు అంటే మన కార్పొరేటర్ గారు ఆమె కంటే కొంచెం తెలుసు కాబట్టి తిరుగుతూ ఉంటారు కాబట్టి లోకల్లో కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలి, ఎట్లా ఏంటి, ఇక్కడ మనుషులు ఎలాంటి వాళ్ళు, ఎవరితో కాంటాక్ట్ అవ్వాలో నాకు తెలిస్తే పరిస్థితుల్ని కొంచెం డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది, తిరుగుతున్నారు కాబట్టి. ఓకే. సో లోకల్ వాళ్ళైతే బెటర్. ఓకే అన్న, నమస్తే అన్న. నమస్తే సార్. ఏం పేరండి? నా పేరు సాంబశివరావు అండి. ఓకే అండి, ప్రతిపాడు నియోజకవర్గంలో ఏ పార్టీకి అధికారంలోకి రాబోతుంది అనుకుంటున్నారు? అధికారంలోకి రావాలి అంటే సీట్ల మార్పు వల్ల అయితే గట్టిగా పోటీ అయితే గట్టిగా ఉండొచ్చు అండి. ఏదైనా ప్రాంతీయ అభిమానం అనేది ఖచ్చితంగా ఉండదు. ప్రాంతీయ అభిమానంతో వేసే ఓట్లు ఎక్కువ పడతాయి, బలంగా కూడా ఉంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఓటింగ్ చాలా తక్కువ పడితే నా అభిప్రాయం సార్. అంటే ఇప్పుడు ఆయన వస్తే మీకు గెలుస్తుందనే నమ్మకం అయితే లేదంటున్నారా? నేనేమంటానంటే గట్టి పోటీ ఉంటుంది. ఏదైనా కానీ ఒక వ్యక్తి ఒక ఊరు నుంచి వేరే ఊరికి వెళ్తే గుర్తుపట్టలేరు కదా సార్. అట్లానే నాన్ లోకల్ పర్సన్స్ వేస్తే మాత్రం చాలా కష్టంగా రావచ్చేమో నా అభిప్రాయం. ఏదైనా ప్రాంతీయ వాళ్ళు అయితే బాగుంటుంది సార్, లోకల్ వాళ్ళు అయితేనే. ఎందుకంటే ప్రాంతీయ అభిమానం ఉంటుంది కదా సార్ జనరల్ గా, అట్లా లోకల్ అయితేనే బాగుంటుంది నా అభిప్రాయం. వెల్కమ్ సార్. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ఏం పేరమ్మా? నా పేరు కుమారి అండి. ఓకే అమ్మ, ప్రతిపాడు నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలో రాబోతుంది అనుకుంటున్నారు? మేము వైసీపీ వచ్చిద్దని నమ్మకంగా ఉన్నామండి. ఓకే అండి, వైసీపీ వచ్చిద్దని నమ్మకంగా ఉన్నాం కానీ ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇస్తున్నారు కదా. ఇప్పుడు ప్రతిపాడు నియోజకవర్గంలో తెలిసిన వాళ్ళకి, మాకు తెలిసిన వాళ్ళకి, మా గ్రామాల్లో తెలిసిన వాళ్ళకి, మా చుట్టుపక్కల మా అందరికి తెలిసిన వాళ్ళకి కనుక పదవి ఇస్తే మాకు లాభం ఉంటుంది. అదే ఎక్కడో కృష్ణా జిల్లా వాళ్ళని తీసుకొచ్చి మనకి ఇక్కడ పెడితే మాకు వాళ్ళు ఎవరు తెలుస్తుంది, మేము ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళకి ఏ సమస్యలు చెప్పుకున్నా కానీ కృష్ణా జిల్లా వెళ్ళి మేము చెప్పుకోవాలా, లేకపోతే కృష్ణా జిల్లా వాళ్ళు వచ్చి మా పక్కన ఉంటారా? ఉండరు కదా. మాకు పని రాదు, మాకు పని జరగదు. ఇప్పుడు మేము ఇక్కడ, మాది సావిత్రిబాయి పూలే నగర్ సార్. మేము ఇక్కడ 18 సంవత్సరాల నుంచి ఉంటున్నాము, వెంగళాయపాలె గ్రామము. 18 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ. చిన్న చిన్న పనులు కూడా మేము ప్రతి దానికి కూడా ఇక్కడ లోకల్లో ఉండేవాళ్ళు పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నా కానీ ఉపయోగం లేదు, చేయట్లేదు, పనులు జరగట్లేదు. మాకు పనులు జరగట్లేదని ఇప్పటికే మేము ఇబ్బందులు పడిపోతా ఉన్నాం. మాకు స్ట్రీట్ లైట్లు లేవు, రోడ్డులు లేవు, సరైన సౌకర్యం లేదు. దాదాపు సావిత్రిబాయి పూలే నగర్లో 1200 ఓటింగ్ ఉంది మాది. 1200 ఓటింగ్ ఉన్నా కానీ మమ్మల్ని ఆ ఓట్ల టయానికి వచ్చి పలకరిస్తారు, ఆ ఓట్ల టయానికి వచ్చి మాట్లాడతారే కానీ ఆ తర్వాత ఒక పని కూడా చేసింది లేదు. కనీసం మాకు ఇంటి ముందుకి చెత్త బండి కూడా రాదు, తాగునీరు లేదు. ప్రతి దానికి కూడా మొన్న ఈ మధ్య కలెక్షన్లు ఇచ్చినప్పుడు కూడా మేము అడిగాం, మా కాలనీకి కలెక్షన్స్ పెట్టండి అని. అంటే మీకు ఆర్డర్ లేదమ్మా, మేము పెట్టడానికి కుదరదు అన్నారు.
అంటే ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు గుంటూరులో ఉండి నియోజకవర్గంలో ఉండి చేసేవాళ్ళు ఉంటేనే మాకు పనులు జరగట్లేదు. ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఉండి చేసేవాళ్ళు వస్తే మాకేం చేస్తారు? మాకు ఈ డోర్ టు డోర్ వచ్చి ఏమన్నా చేయగలుగుతారా? చేయలేరు. వాళ్ళపై మేము అడగలుగుతామా? లేదు. అందుకని మా ఊర్లో మా పక్కన మాకు తెలిసిన వాళ్ళని మాకు ఎన్నిక చేస్తే కనుక మేము అందరం సపోర్ట్ చేయగలుగుతాం. దానికి ఎవరైనా కానీ ఇప్పుడు మా పక్క నుండి మేము చేయాలంటే మాకు తెలిసిన వాళ్ళు అయితేనే చేయగలుగుతాం. తెలియని వాళ్ళకి ఏమీ చేయలేము. మేము వెళ్ళి అడగగలుగుతాం. మేమేమి అడగలేకపోతాం కదా. వాళ్ళు ఎక్కడ ఉంటారు, మేము వెళ్ళలేము అక్కడికి. అందుకోసమని ఇందుట్లో మాకు తెలిసిన వాళ్ళని సరే ఎస్సీకే ఇచ్చారు. ఎస్సీలోనే మేమందరం చాలామంది ఉన్నాం, అర్హులైన వాళ్ళు చాలామంది ఉన్నాం. అందుట్లో వాళ్ళని ఇవ్వమనండి, మా గ్రామాల నుంచి తీసుకోమనండి, మా గ్రామాల నుంచి తీసుకోమనండి. మా ఇళ్ళ పక్కన వాళ్ళు ఉన్నారు, చదువుకున్న ఎడ్యుకేటర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇవ్వమనండి. అంతేగాని ఎక్కడో ఉన్న వాళ్ళ దగ్గరికి మేము ఎట్లా వెళ్ళగలుగుతాం? మాకు మా పరిధిలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తే మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ఓకే. అంటే ఇక్కడ యాక్చువల్లీ మహిళకు ఉండేనండి, మహిళా ప్లేస్లో మహిళ వస్తే కొంచెం అభివృద్ధి ఎక్కువ జరుగుతుందనే ఆలోచన ఉంది. అది అమలవుతుంది అనుకుంటున్నారండి? అమలు చేయడానికి అందరం కృషి చేయాలి. ఎందుకంటే నేను ఇప్పుడు మహిళగా ఉన్నాను, కొన్ని విషయాలు మీతో మీడియాతోనైనా మాట్లాడుకోలేను. అదే ఆడవాళ్ళు అనుకోండి, మేము మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఎవరైనా సరే అది వీళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఇవ్వండి అని మేమేం చెప్పం. కాకపోతే ఏంటంటే మహిళలుగా ఇస్తేనే ఇప్పుడు ప్రతి దాంట్లో మహిళలు ఉన్నారు కాబట్టి మేము ముందు వెళ్తూ ఉన్నాం కాబట్టి మాకు న్యాయం జరగాలని చెప్పని మేము అనుకుంటున్నాం. మా దగ్గరలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ ఏరియాను బట్టి ఏరియాలో డెవలప్ ఎట్లా జరగాలి అనేది మేము నిర్ణయించుకుంటాం కాబట్టి మేము ఓటింగ్ ఇప్పుడు 1200 ఓటింగ్ ఉంది. మేము ఒక్కటి మిస్ అవ్వకుండా పోకుండా ఉండాలి అంటే మాకు అభివృద్ధి జరగాలి, వాళ్ళు మాకు పని చేయాలి. కాబట్టి అదే మా ఏరియాలో వాళ్ళు అయి ఉంటే మేము ఖచ్చితంగా ప్రతిదానికి న్యాయం చేయగలుగుతాం. అందుకోసమనే మేము మా వాళ్ళు కావాలి అని అడుగుతున్నాం అండి, మా ఏరియా కావాలని. అది లోకల్ వాళ్ళు అయితేనే స్థానికంగా ఇక్కడే ఉంటారు, మా కష్ట సుఖాలు తెలుస్తాయి, మాకు బలం ఉంటుంది, మేము కూడా వాళ్ళకి బలంగా ఉంటాం. అందుకోసం అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అన్న, నమస్తే అన్న. నమస్తే. ఏం పేరండి? నా పేరు రాజ్ కుమార్ అండి, షార్ట్ కట్ ఆర్కే అంటారు. ఓకే. ఈ పత్తిపాడు నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? మాకైతే వైసీపీ, మేమంతా వైసీపీ. కానీ ఇప్పుడు ఏదో కొత్తగా ఏదో కొత్త అతను తెచ్చారు విజయవాడ నుంచి. మరి అతను ఏదో మాకు పెద్దగా ఇదేం లేదు, మాకు అతను తెలియదు కదా. ఇది మా లోకల్ ఇస్తే బాగుంటుందని మాకు ఒక ఆలోచన. అంటే మేడం గారు ఉండే ఇంతకు ముందు. అవును, మేఘతో శ్రీధర్ గారు మా ఓకే మేడం గారు. ఓకే. అంటే ఆమె ఇక్కడ గెలవదనే ఆలోచనతోనే పక్కకి వెళ్ళినారని టాక్ వస్తుంది, నిజమేనా అండి? అది గెలవలేదని కాదండి, మన పైన హైకమాండర్ ఎట్టా ఇస్తే అట్టా వెళ్తున్నారు, కాదంటలేదు. కాదు ఇక్కడ లోకల్కి ఇవ్వాలని మాకు ఆలోచన ఉంది. కొత్త వాళ్ళు ఎవరో మాకు తెలియదు కదా, అతను మేము ఎలా అమౌంట్ చేసుకోవాలి, మన జనాలకి ఎలా చెప్పుకోవాలి. నేను వైఎస్ఆర్సీపీ బూత్ కన్వీనర్ని. ఓకే. వైఎస్ఆర్సీపీ యూత్ పర్సెంటరీ చేశాను, అన్నింటిలో ఉన్నాను, అన్నింటి వస్తాయి మనకి. కాదు కొత్తది వచ్చినప్పుడే కొంచెం సందేహపడుతున్నాం. ఓకే. అంటే కొత్త పర్సన్ ఎవరైనా అధికారంలో నిలబెడితే టికెట్ ఇస్తే గెలిచే పర్సన్స్ ఎవరైనా ఉన్నారండి? మరి లేదండి, వాస్తవంగా అయితే లేదు. లోకల్లో వాళ్ళకైతేనే బాగుంటుందని మాకు ఒక ఆలోచన ఉంది. ఓకే. రెండోది ఏంటంటే వైసీపీ అయితే కొట్టేసింది, కొడతాం. కానీ ఇక్కడ సీట్లు పోగొట్టుకుంటున్నారు కొత్త వాళ్ళని పెట్టి అనేది మాకు ఒక నిరాశగా ఉంది. నిరాశగా కొత్త వాళ్ళని పెట్టడం వల్ల టికెట్ కోల్పోయే అవకాశం ఉన్నాయండి. ఒక స్థానం అయితే కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని మా. ఓకే. అంటే మీకు ఇప్పుడు లోకల్ పర్సన్ అయితే మీకు గెలిపించుకోగలుగుతారా? మరి డెఫినెట్గా 100% కొట్టేస్తాం. ఓకే. అంటే ఎగ్జాంపుల్ ఎవరు అది నించోబెట్టి నేను గెలిపిస్తానా? ఎవరు మా ఏరియాలో మా కులపోడు, ఒగ్గు కులపోడు, ఇంకోటి మరి ఇటు మనోడు రా, వాడు తలుపు కొడితే మనకు వస్తాడు రా, ఇటు తలుపు కొడితే ఇటు వస్తాడు రా అనేది ఉంటే మేము హ్యాండిల్ చేయగలమని మాకు అవుతుంది. ఇంటింటికి తిరిగి మరి ఓటేపిస్తామని కూడా నమ్మకం ఉంది. ఓకే. లోకల్ పర్సన్ కావాలంటున్నారు? అవును సార్. ఓకే. ఓకే భయ్యా, నమస్తే. ఏం పేరు భయ్యా? రవికుమార్ అండి. ఇక్కడ ఈ పత్తిపాడు నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? పత్తిపాడు నియోజకవర్గంలో ప్రతిసారి కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ అదే వస్తుంది. ఓకే. ఇప్పుడు కూడా అదే వస్తుందని అది అనుకుంటున్నాను నేను. ఓకే. కాకపోతే ఇప్పుడు సుచరిత మేడం గారిని అట్టేశారు కాబట్టి ఇటు కూడా మాకు తెలిసిన వ్యక్తిని వేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. అంటే తెలిసిన వ్యక్తిని అంటే ఇప్పుడు మీకు వైఎస్ఆర్సీపీ మీరు పార్టీ తరపున ఉన్నారండి, మీకు అధికారంలో ఉన్న పార్టీయే అధిష్టానమే నిర్ణయించి ఒక అతన్ని పెట్టారు. మరి అతన్ని గెలవరా అండి? అతను మాకు తెలియదు కదండి, ఇక్కడ లోకల్ అతను కూడా కాదు. కృష్ణా డిస్టిక్ అతను. ఇక్కడ మాకు లోకల్గా మా కార్పొరేటర్ మాకు పనిచేసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా మంది వ్యక్తులు ఉన్నారు, ఆ నాయకులు ఉన్నారు.
కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకి ఇస్తే ఏమైనా కొంచెం బాగుంటుందని మా ఉద్దేశం. వాళ్ళకైతే కొంచెం ప్రతిపాడు నియోజకవర్గంలో మళ్ళీ గెలవచ్చని మేము నమ్ముకుంటున్నాం. అంటే తెలిసిన వాళ్ళకి ఇస్తే అభివృద్ధి బాగా జరుగుద్ది, ప్రజల్లో ఉంటారంటారు. కంపల్సరీగా. ఓకే, కంపల్సరీగా. అంటే ఇప్పుడు ఇక్కడ మీ తెలిసిన వాళ్ళు అంటున్నారు, ఎవరైనా ఉన్నారా మరి తెలిసిన వాళ్ళు? అంటే సుచరిత తర్వాత ఎవరన్నా నిలబడే క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా? అంటే మాకు ఇక్కడ కార్పొరేటర్ల విషయంగా వచ్చేసరికి మా పత్తిపాడు నియోజకవర్గంలో 41వ డివిజన్ కార్పొరేటర్ అక్క అయితే మా ఏరియా మొత్తం శుభ్రంగా అసలు అన్ని పనులు చేసి పెట్టింది. వాటర్ లేవంటే వాటర్లు, సిమ్ రోడ్లు కావంటే రోడ్లు. ఇంతకుముందు ఆ డెవలప్మెంట్ లేదు, కార్పొరేటర్ లేరు కాబట్టి. ఇప్పుడు కార్పొరేటర్గా వచ్చి రోడ్లు కానీ అన్ని అసలు ప్రతిదీ అభివృద్ధి చెందింది. నీళ్లు కానీ, ఇళ్ళు కానీ, బీఫారాలు కానీ, పంపులు కానీ అసలు ప్రతిదీ డెవలప్మెంట్ చేసింది. ఆమెలాగా పనిచేసే ఎవరైనా ఒక నాయకురాలు అయితే, నాయకుడు కానీ నాయకురాలు కానీ అయితే మాకు బాగుంటుంది. అంటే ఇంకా మళ్ళీ సుచరిత తర్వాత అంత చేసే అంత కావాలి. మా కార్పొరేటర్ గారు బాగా చేశారు. అలాంటి బాగా పనిచేసి జనాలను పట్టించుకొని ప్రజల్లో ఉండే వ్యక్తి అయితే మాకు అనుకూలంగా ఉంటది. మాకు ఛాయగలరు కూడా ఉంది. అంటే మీరు అంటున్నారు పర్సన్ 41 డివిజన్ లో మేడం గారు ఉన్నారని, ఆమె అయితే ప్రజల్లోకి వస్తారా మరి? కంపల్సరీగా ఆమె ఉండేదే ప్రజల్లోనే మేడం గారు. మాకైతే మా కాన్స్టిట్యూషన్ లో మేడం గారు మాకు ప్రతిసారి ఏదైనా సరే మాకు ప్రజల్లోనే ఉంది. ఆమె మా మేడం గారు పద్మజ గారు ప్రతిసారి ప్రజల్లోనే ఉంది. ఏ చిన్న ఫంక్షన్కైనా సరే జనాల్లోకి నాడు నేడు ప్రోగ్రాంలో కానీ అన్నిట్లో కానీ జనాల్లోకి వచ్చి చేసింది. ఆమెలాగే ఉండాలి. ఆ మేడం గారు లాగే అందరు చేస్తే గ్యారంటీగా కంపల్సరీగా ఇది మళ్ళీ వైఎస్ఆర్సీపీ గ్యారంటీ. ఓకే, అంటే ఇప్పుడు ఆ కొత్త పర్సన్ కాకుండా మేడం గారు నిలిచిన మీకు టికెట్ ఇచ్చినా కూడా హ్యాపీ అంటున్నారు. అంటే గెలిచే అవకాశాలు, వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తెలిసిన వ్యక్తి అయితే. ఆ వ్యక్తి అయినా ఉంటే గెలిచే వైఎస్ఆర్సీపీ వచ్చింది కాదంటలేదు, కానీ అంతకన్నా కూడా తెలిసిన వ్యక్తికి అనేది వేయటం అను తెలియని వ్యక్తికి వేయడం చాలా డిఫరెంట్ ఉంటుంది. అదొకటే. ఓకే, అంటే మెజారిటీ విషయంలో మీరు దెబ్బతినాల్సి వస్తుంది అంటారు. మెజారిటీ విషయంలో ఎక్కువ తినకపోవచ్చు, కానీ కొద్దిగా ఎట్టని లోపమే లోకల్ క్యాండిడేట్ కి లోకలే ఉంటుంది. ఓకే అండి.